దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవా, నిత్యముని ప్రజలైన మీ అందరికీ కూడా మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడైన దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృపా సమాధానాలు, ఆయన యొక్క కాపుదల మీకును మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించి అనుదిన మేలులతో ప్రభు తృప్తిపరిచి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుడులారా, గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడు మనల్ని ప్రేమించి నూతనమైన రోజుల్లోనికి మనల్ని నడిపించి ఉన్నారు. ఈ యొక్క జూలై నెల 31వ తారీఖు అనగా జూలై నెల చివరి దినం, ఈ యొక్క గురువారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథముల నుండి యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో యోనా దేవునికి తెలియజేసిన ఒక ప్రత్యేకమైన మనవి. కోపంలో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చిన. ఆమేన్. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు దేవుడే అండి. నిజంగా ఇక్కడ యోనా గురించి మనకు అందరికీ తెలిసిందే. యోనా ఒక చోటికి వెళ్ళమని దేవుడు చెప్తే యోనా ఇంకొక చోటికి వెళ్ళిన పరిస్థితుల్లో అతడు మరి ఆ యొక్క సముద్రంలో పడవేయవలసిన వారి పరిస్థితుల్లో, ఆ సముద్రంలో పడవేసిన పరిస్థితుల్లో చేప మత్స్యం వచ్చి యోనాను మింగివేసింది. యోనాను మింగివేసిన తర్వాత ఆ యోనా ఆ యొక్క యెహోవాకు ప్రార్థన చేశాడట. ఎక్కడి నుండి అంటే ఆ యొక్క మత్స్యము కడుపులో నుండి. ప్రభునందు ప్రియులారా, ఈ 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా. అయితే 6వ వచనం మధ్యలోంచి కనుక చూసినట్లయితే 6వ వచనం చదువుదాంరా. నా దేవా యెహోవా, నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి. చూడండి, 6వ వచనం మొదటి నుంచి నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి. చూడండి, ఇక్కడ అన్నాడు. ఇంకా అతనికి అర్థమైపోయింది ఏంటంటే నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు. ఎక్కడి నుంచి అంటండి? నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించున్నావు అని చెప్తూ 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రభువుని ప్రియులారా, మనుష్యుడికి శోధనలు వస్తాయి. మానవుడు కొన్నిసార్లు తాను ఏదో సొంత ఆలోచన ప్రకారం వెళుతూ సొంత ప్రణాళికలో వెళుతూ ఏం చేస్తాడో తెలుసా, కొన్నిసార్లు తెలియని కోపంలో పడిపోతూ ఉంటాడు.
అర్థమవుతుంది, ఇక నేను రాలేనేమో ఈ పరిస్థితిలోంచి, ఇక ఈ పరిస్థితిలోంచి నన్ను ఎవరు కూడా బయటికి తీసుకురాలేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితులలో అతనికి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే, ఏ దేవుడైతే తనను ఆజ్ఞాపించి పలానా చోటకి వెళ్ళమని చెప్పాడో ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవటం కంటే ఉత్తమమైన విషయం ఇంకొకటి లేదు అని గ్రహించి, నిజంగా కదా ఎంత అద్భుతం అంటే, ఉత్తమమైన విషయం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఒక క్షేమకరమైన పరిస్థితి ఏంటంటే, నన్ను పలానా చోటికి నీ వెళ్ళు అని చెప్పిన దేవుడికి కంటే మించి ఇంకెవరు నన్ను రక్షించలేరు. ఎందుకో తెలుసా, ఆ దేవుడు నన్ను ఆ ఆలోచన ఇచ్చి నడిపించాడు, ఆ దేవుడు మాట వినందుకే కదా ఈ పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ అతడేం చేశాడో తెలుసా, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడట. ఏ దేవుణ్ణి అంటే, ఏ దేవుడైతే తనను పని కొరకు పంపిస్తున్నాడో ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనం తెలుసుకోవలసిన పాఠం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, రక్షించగల దేవుణ్ణి, సమర్థుడైన దేవుణ్ణి, సమర్థుడైన దేవాతి దేవుడిని జ్ఞాపకం చేసుకునగా ఆయన ఎక్కడి నుంచైనా సరే మొర ఆలకించే దేవుడని ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఎక్కడి నుంచైనా నువ్వు ఎక్కడ పడి ఉన్నా, ఏ స్థితిలో పడి ఉన్నా, ఎక్కడి నుంచైనా సరే నువ్వు చేసిన మొర ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాలయంలోకి వెళ్తుంది. ఆయన ఆ మనవిని ఏం చేస్తాడో తెలుసా, జ్ఞాపకము చేసుకునే దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒక చక్కటి మాట దయచేసి చదువుదాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అసలు యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. ఎప్పుడంటే శ్రమదినమందట. మీకు చాలా సందర్భాలు చెప్పాను. నహూము అంటే ఏంటండి? నహూము అంటే ఏంటి? యోనా అంటే చాలా మందికి తెలుసు, చాలా మందికి గుర్తుంటది. నహూము అంటే ఏంటి? థ్యాంక్ యూ అమ్మా. కనికరము. నహూము అంటే కనికరం. ఎవరు కనికరం చూపిస్తారు? దేవుడినైతే శ్రమ దినమందు ఆశ్రయిస్తావో ఆ దేవుడు కనికర పడతాడు. మనం చేసిన తప్పులను బట్టో, మనం చేసిన పొరపాటులు బట్టో కాకుండా ఆయన ప్రేమ కనికరములను బట్టి ఆయన కనికరము చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులను గమనించాలి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును. మత్స్యమును ఆజ్ఞాపించిన దేవుడు ఆ మత్స్యము లోపల నుంచి ప్రార్థన చేస్తున్న ఆ యొక్క యోనా ప్రార్థన ఆలకించడంటే ఖచ్చితంగా ఆలకిస్తాడని విశ్వాసం ఎవరికి ఉంది అని కనుక ఆలోచన చేస్తే, ఆ మత్స్యము కడుపులో అనగా కోపములో పడిన ఆ యొక్క ఎవరికి? యోనాకు కూడా ఉంది. కానీ యోనా కలిగి ఉన్న పరిస్థితి దశ ఒక పావురం యొక్క అనుభవం. యోనా అంటే గువ్వ. ప్రభునందు ఆ గువ్వ ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? ఆ యొక్క రక్షించగల దేవుణ్ణి, విడిపించగల దేవుణ్ణి, ఆ స్థితిలో నుంచి పైకి లేవనెత్తగల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎవరిని పడితే వారిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సహాయం దొరకదు. ఎవరిని పడితే వారిని సహాయం కొరకు అందిస్తే అసలు కుదరదు. ఎందుకో తెలుసా? వారి ద్వారా ఏ రక్షణ కలుగుతుంది కాదు. అక్కడ అందుకే అంటాడు, కింద కూడా అంటాడు కదా, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారం విసర్జించుదురు. అంటే ఇతను కూడా ఇది కూడా మెన్షన్ చేశాడు. అంటే సర్వోన్నతుడైన దేవుని వైపు కాకుండా, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు కాకుండా వేరే అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారి దగ్గర నుంచి ఏదైనా సహాయం పొందుకోవటం అనేది నిజంగా ఏం కోల్పోతారో తెలుసా? కృపాధారము కోల్పోతారట. కృపాధారం విడిచిపెట్టేస్తారు. ఇంకా కృపకాధారమైన దేవాతి దేవుని విడిచిపెట్టేస్తే ఇంకేంటి? కానీ ఇతనులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే జ్ఞాపకము చేసుకున్నాడట. ఎక్కడుండి జ్ఞాపకం చేసుకున్నాడు? అగాధమైన కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలిపోయింది. అసలు అలా కానీ ఎలాగున్నాడో తనకి తెలియదు, కానీ ప్రార్థన చేయాలనే ఆసక్తి ఆ సమయంలో కూడా ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా ఆ పరిస్థితులలో దేవాది దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితులలో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవాది దేవుని వైపు తిరగాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులలో వినే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీ యొక్క మనవులు ఆలకించే దేవుడు, నీ యొక్క అరుపులు, నీ కేకలు, నీ యొక్క విజ్ఞాపనలు, నీ కన్నీరు అన్నీ చూస్తాడు దేవుడు. అసలు దేవుడు
చెవులు కలిగిన దేవుడే కాదు, నేత్రములు కలిగిన దేవుడు, నేత్రములు కలిగిన దేవుడే కాదు, వారు ఎక్కడ నుండి ప్రార్థిస్తున్నా, ఏ కోపంలోనో, ఏ కొండల్లోనో, ఏ లోయల్లోనో, ఆఖరికి పాతాళములో కూడా అక్కడి నుంచి మొరపెట్టిన దేవుడు అక్కడ మొర ఆలకిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. అలాగా తెలుసండి, పాతాళంలోంచి మొరపెడితే మొర ఆలకిస్తాడా? అగ్నిగుండంలోంచి మొరపెడితే ఆ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిగుండంలోంచి కూడా మొర ఆలకిస్తాడంటే ఆలకించాడు. ఒకడు మొర ఆలకించాడు దేవుడు. ఎవడు మొర అండి? ఎవడి మొర? కాదు, ఇంకా పాతాళంలో, అగ్నిగుండంలో కాదు, పాతాళంలో. అమ్మా, ఎస్, ధనవంతుడు ప్రార్థన వినపడింది. అబ్రహాము యొక్క చిటికని వేలు ముంచి, అబ్బాయి ఎంత అక్కడ చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడండి. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అండి. పాతాళములో చేసిన ప్రార్థన కూడా ఆయనకు వినపడుతుంది. అంటే ఇక్కడ యోనా యొక్క పరిస్థితి కూడా అంతే, ఎక్కడికంటే కోపంలో పడిపోయాడట. ఈరోజు నీవు నేను తెలుసుకోవలసిన పాఠం, లేకపోతే ఒక ప్రత్యేకమైన మనలో ఆసక్తి పెరగవలసిన విషయం ఏంటంటే, అంటే ఏ స్థితిలో మనం పడి ఉన్నా దేవుని వైపుకు తిరిగితే శ్రమ దినమందు ఆయన ఆదుకునే దేవుడు అయినాడు. అందుకనే ఎవరు జ్ఞాని సొలొమోను అంటాడు కదా, శ్రమ దినమును నువ్వు కృంగిన ఎడలా నువ్వేమైపోతావండి? చేతకాని వాడు అయిపోతావు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అయిపోతావు. మరి ఎలాగండి? నాకు చేతనవును. ఏమి చేతనవును? నాకు ప్రార్థించడం చేతనవును, నాకు ఆయన సన్నిధిలో గడపడం చేతనవును. ఎక్కడికి వెళ్తాం ఆయన సన్నిధి? చేప కడుపులో ఉంటే, చేప కడుపులో నుండే దేవుని సన్నిధికి ప్రార్థన చేసే పరిశుద్ధాలయంలో ఆయన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు నువ్వు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏమాత్రము కృంగిపోకూడదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అందరూ దేవుని మాట వినేవారమా? కాదు కదా. దేవుని మార్గంలో నడవక వేరే వేరే మార్గంలో సొంత ఆలోచనల ప్రకారం నడిచేవారు చాలా మంది ఉంటారు. కానీ బుద్ధి వచ్చి మరలా ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వైపు చూస్తూ దేవుని ద్వారా మేలు పొందుకోవటానికి నువ్వు దేవుని సహాయం కోరతావో, ఆయన సహాయం కోరే వారికి ఆయన ఎలా ఉంటాడు అంటే సమీపంగా ఉండే దేవుడే కానీ ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. నువ్వే కోపంలో ఉన్నప్పటికీ మనం చూసినట్లు భక్తులు అనేక మంది, నిజమే కదా, హిజ్కియా విషయంలో మనం ఆలోచించిన, దావీదు విషయంలో మనం ఆలోచించిన, వారికి కలిగిన భయంకరమైన పరిస్థితులలో ఎవరిని ఆశ్రయించారండి, ఎవరి దగ్గరికి వచ్చారండి, ఎవరిని బ్రతిమలాడుకున్నారండి, ఎవరికి సహాయం కొరకు అర్థించారు అంటే ఆ రక్షించగల సమర్థుడు, మేలు చేయగల సమర్థుడు, విమోచించగల సమర్థుడు, అలాంటి దేవాతి దేవుని అందు నిజంగా ఆ రోజు యోనాకు ఒక కష్టం వచ్చింది. ఈరోజు మనుషులుగా తరచుగా అనేక రకాలైన ప్రమాదాల్లో, కష్టాల్లో కూరుకుపోయే వరకు మనం అలా ఉన్న పరిస్థితులలో సమస్యల్లో కూరుకుపోతాం. అలాంటి ఉన్న పరిస్థితుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు సర్వోన్నతుడైన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడు విమోచకుడు అండి, ఆ దేవుడు విడిపించగల దేవుడు అండి, ఆ దేవుడు సహాయం చేయగల దేవుడు అండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సహాయం చేస్తాడు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడండి? నాకు తెలియక అడుగుతాను. అంటే అతని లోపల ఉన్న అంతరంగము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుంది అంటే రక్షకుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. రక్షకుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుడి ద్వారా ఒక ప్రయోజనమైన పరిధి, ఆ దేవుడి ద్వారా ఒక ప్రయోజనకరమైన పరిధి, విడుదల మనం పొందుకోవటానికి చక్కటి అవకాశాన్ని ఇస్తారు. ఈరోజు యోనాను విడిచిపెట్టలేదు, యోనాను దేవుడు మర్చిపోలేదు. యోనా శ్రమలో యోనాకు దేవుడు అండగా నిలబడ్డాడండి. వాట్ అబౌట్ యూ? నీకు అండగా నిలబడతాడంటే నేనంటే ఖచ్చితంగా నిలబడతాను. ఆయన నిలబడ్డా? ప్రభునందు ప్రియులారా గమనించాలి. అయితే దేవుని వైపు తిరిగినప్పుడు మనుషుల ఆలోచన ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్ళి మనం లేనిపోయిన శ్రమలలో పడినప్పుడు ఆ శ్రమలలో నుంచి కూడా దేవుడు విడిపించగలరు కనుక ఆ దేవాతి దేవుని వైపు తిరిగి అతని రక్షణ యందు, అతని యందు దేవుడు కలిగించే రక్షణ యందు, దేవుడు అనుగ్రహించే ఆ యొక్క గొప్ప క్షేమకరమైన పరిస్థితి అందు మనం విశ్వాసం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన ద్వారా ఏం పొందుకుంటామంటే మేలు పొందుకుంటాం. ఆశ్రయదుర్గము ఎప్పుడంటే నువ్వు శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గం ఉంటాడు. ఆయన శ్రమ దినమందు ఆయన ఎరిగిన వారిగా ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు తెలుసా? ఎందుకంటే అందరి గురించి ఆయనకి తెలుసు. నమ్మిన వారి గురించి తెలుసు, నమ్మని వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి తెలుసు.
ఆ తెలుసుకున్న దేవుడు ఏం చేయగలడు అంటే తన ప్రజలకు చేయవలసిన ఆ సహాయము ఆయన ఖచ్చితంగా చేయగలడని. తన జనులైన వారు ఎవరైతే ఆయన వైపు తిరిగి ఎవరైతే ఆయన సహాయం కోరుతారో అలాంటి వారికి ఆయన సహాయకుడై నిలిచి ఉంటాడు. ఆ నిలిచున్న దేవాతి దేవుని యందు మనం ఖచ్చితంగా గురి నిలపాలి. ఖచ్చితంగా ఆయనపై గురి నిలిపినప్పుడు దేవుడు తన కార్యము చేత మనల్ని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు అయినాడు. నిజమే కదా? భక్తుడు అంటాడు 103వ కీర్తన 4వ వచనం అందరికీ తెలిసిన మాట, సమాధిలో నుండి నా ప్రాణంను విమోచించుచున్నాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే అంటాడు. చదువుదాం రా మాట. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నా ప్రాణం విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నా కిరీటం ఉంచుచున్నాడు, పక్షిరాజు యానవలేని యానం పైన ఒక మాట తృప్తిపరిచి పైన ఒకటి ఉంది, 3వ వచనం. ఆయన నా అపరాధములన్నిటినీ క్షమించేవాడు, సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. నా యొక్క సంకటములన్నిటినీ, నా దోషములన్నిటినీ క్షమించేవాడు. నా సంకటములు అంటే కుదరని రోగాలు అవ్వచ్చు, కొన్ని శ్రమలు కూడా అంతే. పోవు ఎంతకాలమైన ఈ శ్రమేనా ఎంతకాలం ఈ శ్రమ ఇలా పట్టుకుని ఉంటుంది అంటే నిజమే. కానీ ఆ శ్రమలో నుండి నువ్వు రావాలి అంటే ఆ దేవాతి దేవుడిని ఆశ్రయించటం కంటే ఇంకా మించినది ఏదీ లేదండి. ఆపత్కాల సమయంలో ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆయన వైపు ఎప్పుడు వస్తావా దేవుడికి తెలుసు ఎప్పుడు రక్షించాలో, దేవుడికి తెలుసు ఎప్పుడు విడిపించాలో, దేవుడికి తెలుసు ఎప్పుడు ఆ కట్లు తెంపాలో, దేవుడికి తెలుసు. ఏదో ఎవ్రీథింగ్. అయితే మనకు తెలియాల్సిందే దశ ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన వైపు తిరిగితే ఆయన మనకు ఊహించని ద్వారము గుండా మనకు ఏం చేయగలడండి? ఆయన సహాయమును దయచేయగలడు. ఆమె చెప్దాం గట్టిగా, ఆమె. ఊహించని ద్వారము గుండా ఆయన ఏం చేయగలడండి? సహాయము దయచేయగలడు. ఈరోజు అలాంటి సహాయము మనం పొందుకోవటానికి మనం అర్హులం అంటే దేన్ని బట్టి అర్హులమండి? కేవలం ఆయన ఎందుకు నమ్మికించిన దాన్ని బట్టి. ఆయన నువ్వు నన్ను ప్రార్థించలేదు, నా మాట వల్ల నీ బతుకంతే, నీ జీవితం అంతే, ఇక నేను నీకు సహాయం చేయనని దేవుడు అంటాడంటే దేవుడు అండవు. అది ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కనికరము గల దేవుడు అండి. ఆయన కనికరములు నిజంగా ఎంత గొప్పవండి. ఆయన కనికర సంపన్నుడుగా ఉన్నాడు కనుకే ఆయన యోనా ఎడ్ల కనికరము చూపించాడు, యోనాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు, మనుషుల ఆలోచనల వైపు, సొంత ఆలోచన వైపు తిరిగి లేనిపోయిన శ్రమలలో, కష్టాల్లో, శోధనలో పడినప్పుడు ఆ శోధనలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? శోధనలోంచి విడిపించగల దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కష్టం నుంచి ఎలా బయటికి రావాలో తెలియని పరిస్థితిలో ఆ కష్టంలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? విమోచించగల దేవుడు, రక్షకుడైన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయిల్ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన గురించి అంటాడు, ఆయన తన ప్రజలకు ఏం కలుగు చేస్తాడండి? విమోచనము కలుగు చేస్తాడు. ఎస్, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దగ్గర దొరికే కృపను బట్టో, ఆయన దగ్గర దొరికే కరుణావాసలను బట్టో ఆయన వైపు తిరిగితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఆయన వైపు తిరిగి ప్రార్థించటం, ఆయనను జ్ఞాపకం చేసుకోవటం. నువ్వెవరిని జ్ఞాపకం చేసుకున్న ప్రయోజనం లేదు, కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆయన గనుడు. ఆయన కార్యముల చేత తన ప్రజలను సంతోషపరుస్తాడు. ఆయన కృప చేత తన జనులైన వారిని ఏం చేస్తాడు తెలుసా? సరైన మార్గంలో నడిపిస్తాడు. నిజంగా కార్యము జరిగించడం ఒకైతే మంచి మార్గంలో నడిపిస్తాడట. ఏ మార్గం అండి? మంచి మార్గంలో. నిజమే కదా? మనకి 107 కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. వారు అరణ్య మార్గమును సంచరిస్తుండగా ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లను. ఆ సొమ్మసిల్లిన పరిస్థితులు ప్రార్థన చేశారా లేదా? ఏమైనా చేశారా లేదా? రైతులా సొమ్మసిల్లిపోయినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారండి? అమ్మ వింటున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొమ్మసిల్లిన పరిస్థితులలో ఎవరు ప్రార్థన చేస్తారండి? కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. సొమ్మసిల్లిన పరిస్థితుల్లో ప్రార్థన చేయగా వారి కష్టకాలం ముందు వారు ఎవరికి మొరపెట్టారో తెలుసా? వారు యెహోవాకు మొరపెట్టింది. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏం జరిగింది అని కనుక ఆలోచన చేస్తే 107వ కీర్తనలో, ప్రైసుల 107వ కీర్తన 6వ వచనంలో, వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవ ఆయన వారిని నడిపించారు. ఏ త్రోవ అంట? చక్కని త్రోవ.
ఎరా అంతకు ముందు నడిపిస్తాను అన్నప్పుడు మీరు ఎందుకు నడవలేదు? ఇర్మీయా గ్రంథం 2:17 ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను, ఆయన మార్గంలో నడిపించుచుండగా ఆయన చెయ్యి విసర్జించి విడిచిపెట్టేశాం మనం. నాకు అవసరం లేదు నీ నడిపింపు, నాకు అవసరం లేదు నీ ఆలోచన, నాకు అవసరం లేదు నీ యొక్క ప్రణాళికలు, నా సొంత ప్రణాళిక నాకు ఉంది, నాకు సొంత ఏజెండా ఉంది, సొంత ఆలోచన ఉంది, ఇటు పోతానని చెప్పేసి విసర్జించటం వల్ల మీకు మీరే శ్రమను బాధను తెచ్చుకున్నారంటాడు. ఈరోజు వీళ్ళు కూడా అంతే. ఆకలి దప్పుల చేత అరణ్యంలో వారి ప్రాణం అంట సొమ్మసిల్లిపోయిందంట. ఆ కష్టకాలంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు దశ? దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. విడిపించగల దేవుడు, విమోచించగల దేవుడు, రక్షించగల దేవుడు, అలాంటి సమర్థత కలిగిన దేవునికి వారు ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు వారికి చేసిన ఆ అద్భుతమైన పని ఏంటంటే, వారొక నివాసపురము చేరినట్లు వారిని అంటే ఆ చక్కని త్రోవను నడిపించాడట. అలాంటి నడిపించి దేవాతి దేవుని వైపు మన శ్రమలో మనం పడిన కోపంలోంచి మనకి ఎలా తెలుస్తుంది ఆ కోపంలో పడ్డామని? మనకి అలా అసలు ఇతనికి చూడండి, భూమి యొక్క తలుపులు మూయబడ్డాయట. అంటే అతనికి అర్థమైంది ఏంటంటే ఇంక ఫినిష్, అది అయిపోయింది. కానీ నా చాప్టర్ క్లోజ్ అయిపోయినా సరే మరలా నూతన ప్రారంభం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఏ ప్రారంభం ఇస్తాడండి? ఏ ప్రారంభం? నూతన ప్రారంభం ఇస్తాడు. ఒక న్యూ బిగినింగ్ అనేది మన దేవుడి దగ్గర ఉందండి. ఇంక అయిపోయిందంతకు లేదు, మరలా నూతన ప్రారంభం దేవుడు ఇస్తాడు. కనుక ఆ నూతన ప్రారంభంలో మనం నడిపించబడాలి. అందుకనే మరి కొత్త నిబంధనలో చూడండి, నీ పరుపెత్తుకుని నీ యొక్క పరుపెత్తుకుని లేచి దిగ్గులు లేచినాడు, ఆడు లేచేసినాడు. వాడు మొత్తం భర్తలో అయితే ఇసిరేశాడు ఆ వస్త్రాలు అవన్నీ కూడా. ఒక నూతన ప్రారంభం ఎవరిలో ఉందో తెలుసా? ఎవరిలో ఉందండి? రక్షకుడైన దేవునిలో ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరిలో ఉందండి నూతన ప్రారంభం? హల్లెలూయా. దేవునిలో ఉంది. ఎవరిలో ఉంది అమ్మ? వింటున్నారా? దేవునిలో ఉంది. ఏ ప్రారంభమో తెలుసా? నూతన ప్రారంభం, ఒక న్యూ బిగినింగ్ అనేది దేవునిలో. అంతకుముందు వెళ్ళినట్టుగా వెళ్ళం, అంతకుముందు ఆలోచనలు కంటే నూతనమైన ఆలోచనలు కంటే దేవుడు నేను నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు పడిన స్థితిలోంచి దేవుని మాట ప్రకారం జీవించడానికి ఒక నిబంధన చేసుకుంటే, వారి పడిన పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయిన వారు ఎలా ప్రార్థన చేశారండి అంటే, అంతే. దేవుడు ఎక్కడైనా సరే ప్రార్థన వింటాడు. కన్నీరే ప్రార్థనగా మార్చుకుంటాడు, మూలిగే ప్రార్థనగా మార్చుకుంటాడు. ప్రభువా అంటే చాలు, ఆయన వెంటనే నీకు సహాయకుడే నిలిచి ఉంటాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి దేవుని కలిగి ఉన్నాడు యోనా, అలాంటి దేవుని కలిగి ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అందుకనే వారు మాటికి దేవుని సన్నిధికి వస్తారు. గాయం పెట్టినవాడు ఆయనే, గాయం తట్టువాడు కూడా ఆయనే. యోనా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు తన పడిన స్థితిలోంచి అంటే, సర్వోన్నతుడైన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆ దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఆ దేవుడు మర్చిపోయి నీవెందుకు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన నేను వినను అని దేవుడు చెప్తాడంటే అస్సలు అలాగే ఎప్పుడు చెప్పడండి. ఈరోజు నేను సేవకుడిగా ఎన్నో చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, ఈరోజు సేవకుడు ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థన చేశాను, పిల్లల కొరకు, అలాగే అనేక మంది కొన్ని వేల కుటుంబాల కొరకు, వేల వ్యక్తులకు ప్రార్థన చేశాను. ఏ రోజు కూడా ప్రభు వాళ్ళకి ప్రార్థన చేయొద్దు తెలుసా, వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళకి ప్రార్థన చేయొద్దు, వాళ్ళు ఆ మేలు జరగడానికి ప్రార్థన చేయొద్దు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. దేవుడు ఎప్పుడు చెప్పలే. ఆయన చెప్పింది ఒకటే, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తానని చెప్పాడు. మొర్రపెడుతున్నామా, ప్రార్థిస్తున్నామా, జ్ఞాపకం చేసుకుంటున్నామా? యోనా ఏం చేశాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, రక్షించగల సమర్థత కలిగిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? నీవేం ఆలోచిస్తున్నావు అసలు నీకున్న శ్రమలో? ఇక్కడ చదివి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా ఏం చేశానంటండి? నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటాను. ఎప్పుడైతే యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు, అతనికి విశ్వాసంతో ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటి దశ? నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. వెళ్ళిపోయింది ఆల్రెడీ. మనవి వెళ్ళిందా, అక్కడి నుంచి ఇంకా రిప్లై ఇచ్చేస్తా. ఎలాంటి రిప్లై అంటే, త్వరగా దేవుడు సహాయము చేసే దేవుడు అని. రామే నీకు తెలియకపోవచ్చు ఏ క్షణం ఏం జరుగుతుందో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ కనుక, ఆయనకి సమస్తం తెలుసు కనుక ఆయన అయ్యో త్వరగా వీరికి సహాయం చేయకపోతే వీరు ఏమైపోతారు, కాబట్టి సహాయం త్వరగా చేయాలని చెప్పేసి దేవుని దగ్గర నుంచి రక్షణ యోనాకి త్వరగా వచ్చిందా ఆలస్యంగా వచ్చిందండి? ఎలా వచ్చింది?
త్వరగా వచ్చింది. ఎలాగొచ్చిందండి? ఆలస్యంగా వచ్చిందా? ఓ 10 రోజుల తర్వాత చూద్దాంలే, 50 రోజుల తర్వాత చూద్దాంలే, ఒక తర్వాత చూద్దాంలే అని చెప్పేసి దేవుడు అంటాడా? అనే దేవుడు కాదండి. త్వరగా వచ్చింది. త్వరగా ప్రభునందు ప్రియుల కీర్తనకాడు అంటాడు, అయ్యా నువ్వు త్వరగా ఉత్తరం ఇవ్వయ్యా. త్వరగా ఉత్తరం ఇవ్వకపోతే ఇక నా శ్రమలో నేను ఏమైపోతానో తెలియదు. త్వరగా ఈరోజు త్వరగా దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. త్వరగా దేవుడి దగ్గర నుంచి రక్షణ వచ్చింది. త్వరగా దేవుడి దగ్గర నుంచి ఒక ప్రయోజనకరమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి యోనా ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? బయటపడ్డాడండి. ఆ శ్రమలోంచి బయటపడ్డాడు. ఆ యొక్క కోపంలోంచి బయటకు వచ్చేసాడండి. ఎవరి ద్వారా అంటే ఏ దేవుడికైతే మొరపెట్టాడో ఆ దేవాతి దేవుడు, ఏ దేవుడినైతే తనకున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నాడో ఆ దేవుడు ఏం చేశాడు దశ? విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు. ఈ యొక్క ఉదయ కాలంలో నీవు కూడా దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కోరుతూ, ప్రభువా నీకుతో చేతులు జోడిస్తున్నాను అయ్యా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను నా శ్రమలో, నువ్వు నాకు సహాయం చేయవా ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అటువంటి సర్వోన్నతుడైన దేవుని సహాయం పొందుకోవటానికి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిలో యోనా వలె దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కోరుతూ ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనకు ప్రార్థన చేసే బిడగా, మొర్రపెట్టే బిడగా, విజ్ఞాపం చేసే బిడగా, ఆయన దగ్గరకు వచ్చి సహాయం కొరకు బ్రతిములాడే బిడగా, అర్థించే బిడగా ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడిని జ్ఞాపకం యోనా తనకు ఇష్టమైన పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్న దేవాతి దేవుడిని, ఆ దేవుడి ద్వారా పొందుకున్న మేలును బట్టి ఎన్నో ప్రయోజనకర పరిస్థితులు యోనా జీవితం నడిపించబడింది. నీవైనా నేనైనా ప్రభు కొరకు ప్రభువులో జీవిస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి నీ పరిస్థితులు యెహోవాని జ్ఞాపకం చేసుకుని, ఆ రక్షకుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకుని ఆయన ద్వారా పొందుకున్న రక్షణ బట్టి ప్రభువుని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడగా ఉందుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. నిన్న వాక్యం మీ జీవితంలో ప్రభు కార్యసిద్ధి జరిగించింది గాక. మరి యోనాను దేవుడు ఆ కోపంలోంచి లేవనెత్తాడు. ఎప్పుడో తెలుసా? యోనా జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఈరోజు మీరైనా నేనైనా శ్రమలో దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు సాయం దయచేసి ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరముగల తండ్రి, దయగలిగిన రాజా, దయాళడానికి స్తోత్రాలయ్యా. సకల ఆశీర్వాదాల కారణభూతులైన మా దేవ, రక్షకుడ, విమోచకుడ, నాయన విడిపించగల సమర్థత కలిగిన నా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. నాన్న కోపంలో నుండి నేను జ్ఞాపకం చేసుకున్న యోనాను ఎలాగైతే ప్రభా లేవనెత్తావు ఈ సమయంలో ప్రభా, ఈ బిడ్డలందరూ ఏ చెరలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారో ఆ చెరలో ఆ శోధనలో ఉన్న వారిని ప్రభా అయ్యా వారందరి తరపున నేను జ్ఞాపకం చేసుకుంటుండగా నీవే కృపదయచే సాయం చేయండి అయ్యా. నువ్వు విడిపించే దేవుడు, నువ్వు తప్పించే దేవుడు, నువ్వు విమోచించే దేవుడు ప్రభా అయ్యా. మనవులు ఆలకించే దేవుడు సహాయం దయచండి. అన్ని సమయంలో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తారు. ఎక్కడున్నా, ఏ దేశంలో, ఏ స్థలాల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభా నీ కృప ధారాళంగా దయచేసి సాయం చేయమని గొప్ప దేవుడిని కొన్నాళ్ళు పూజడానికి స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈరోజు అంతట్లో తోడండి. ఇద్దరిని దేవులతో నడిపించండి. నీ ప్రత్యేక కృపా కనికరం కాపుదల మెండుగా నీ ప్రియబిడ్డలందరికీ దయచండి. ఎవరు ఏ శ్రమలో ఉన్నారు, ఎవరు ఏ శోధనలో ఉన్నారు, ఎవరు ఏ బాధలు ఉన్నారు, ఎవరు ఏ రోగాలు ఉన్నారు, రోగాల్లో ఆ బాధల్లో మీరే వారిని బలపరిచి కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన దీవెన, కావాల్సిన ప్రతి మేలు దయచేసి మహిమ పొందుకోమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ యొక్క ప్రత్యేక కృపదారు ప్రతి ఆశీర్వాదం ఎండుగా నీ ప్రియబిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహింపజేస్తున్నారని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ దయలో నీ కృపలో పెంపొందించి గొప్ప మేలు, గొప్ప క్షేమం దయచేసి సహాయం దయచేయమని అందుకు
అనుదిన కార్యక్రమాల్లో నీ కృప దయచేయమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎవరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో, ఏ కుటుంబంలో అయితే ఏ కార్యం జరగడానికి ఎదురు చూస్తున్నారో ఆ కుటుంబంలో కార్యాలు మీరే జరిగించి సహాయము దయచేయమని దయగలిగిన స్వామి దయాళుడమైన మా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమాలకు తోడండి. అన్ని విషయాలు ప్రభు క్షేమం దయచేయను గాక. కృపతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియదేవులారా, దేవుని బాహు పరిశీలన ద్వారా అందించబడిన ఈ వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. ఈ వర్తమానముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేకం ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.